గుర్రపు డెక్కకు సంబంధించి ఎవరు చర్యలు తీసుకుంటారు మీరు చెప్పండి. ప్రజావాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, చెప్పండి. లక్ష్మణ్ గారు నాకు సంబంధం లేదంట. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు ఎవరికి ఇన్కన్వీనియన్స్ కాబట్టి అట్లాగా సార్ ఇదే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తలుపులు వేసుకొని ఇద్దరు సెలెక్ట్ గా పోవాల్సిన అవసరమే లేదు. ఆ పోలీస్ స్టేషన్ ఫస్ట్ వచ్చింది పోలీస్ స్టేషన్ మీరు అడగచ్చింది కదా అక్కడికి ఆ ప్రజావానికి కూడా వచ్చింది కదా. అక్కడ ఎట్లా పంపిస్తారు? ఇట్లనే ఉంటుంది సార్ మీకు కదా. అక్కడ మన జిహెచ్ఎంసీ ప్రజావాణిలో ఎట్లా నడుస్తారు అంటే అక్కడ ఇట్లా నడుస్తారా? ఆ వ్యక్తులకు సింపుల్ కమిషనర్ గారు లేరా? ఇప్పుడు ప్రజావాణిలో కమిషనర్ గారు లేక జోనల్ కమిషనర్ గారు లేక ఏం చేయాలని చెప్పండి. కానీ మనం చేతి పెట్టాలంటే చేతి పెట్టారు ఇల్లు అన్ని ఇంకెందుకు ఏర్పడతా నా ప్రజలు అయితే ఆగలేదు. రోజు శానిటైజర్ అయితే ఆగలేదు. కనుక పెట్టుకోకపోతే ఏ రోజైతే క్లీన్ కాగానే మెయింటెనెన్స్ పెట్టుకోకపోతే మళ్ళీ పెరిగిపోతుందని చెప్పినాం కదా సార్. పెట్టుకోకపోతే ఈ రోజు పెరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ దానికి డబ్బులు పెట్టాలి. ఈ లాస్ ఆఫ్ రెవెన్యూ ఎవరు పే చేయాలి? ఆఫీసర్ నిర్లక్ష్యం ఆఫీసర్ సస్పెండ్ చేస్తారు, వాళ్ళ జీతాలు చెప్పండి. పదే చెరువులో దుంకి ఇంకేం చెప్పాలి సార్? ఇంతకన్నా నేను చెప్పాను నాకు చెప్పండి. ఆ జోనల్ కమిషనర్ చిన్న థాట్ యూజర్స్ వాళ్ళకేం తెలియదు సార్. నేను చెప్తున్నా కదా, అక్కడ మా మల్కాయ కానీ ఉప్పలామే కానీ వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్ ఏమి తెలియదు. అది కనీసం ఫ్లోరల్ డెకరేషన్స్ చేయాలనే సబ్జెక్ట్ కూడా తెలియదు. కాళ్ళు అరిగిన పర్మిషన్లు రాదు. ఏం సార్ నేను ఏసీకి పెట్టాను 2 నిమిషాలు సార్, కానీ ఒక కడుపు కొట్టి ఇంట్లో పెట్టే ఫ్యామిలీ ఎంత బాగుంటుందని అనుకుంటున్నాను సార్. నేను ఆ రోజు నుంచి ఈ రోజులో ఆ పాలసీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. అనవసరంగా ఇరవై పడతారని చెప్పి మొన్న 50,000 నా ఫ్రెండ్ దగ్గర తీసుకుపెట్టాను. 2 నిమిషాలు పట్టింది, 2 నిమిషాలు పట్టిస్తుంది సార్. 50,000 రూపాయలు తీసుకుని బయట చేయలేము. తీసుకోవాలి మీరు లైవ్ లో పెట్టాలి, తీసుకున్నాను 2 నిమిషాలు పట్టియాలి. కానీ ఫ్యామిలీ సఫర్ అవుతుందని చెప్పి నేను నోరు మూసుకొని కూర్చుంటే ఆ మంచితనాన్ని చేతకాంతనంగా చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆఫీసులు రాత్రి ఓపెన్ చేస్తారు, కమిషనర్ గారు దొరకరు, జోనల్ కమిషనర్ దొరకరు. ఎట్లా సార్ మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి. ఈ సమస్యలు ఇట్లనే ఉంది. మరి మీ ఆఫీసర్లు అయితే బయటికి వస్తలేదు. ఎవరికి అసలు ఒక కుర్చీలు పట్టుకొని తిరుగుతారు, ఎక్కడ చేరేసుకోవాలని కూర్చుంటున్నారు. పాపం కుర్చీలు కూడా వేయాలి సార్. ఫోన్ ఎత్తలేదు సార్. ఎన్నిసార్లు చెప్పండి. ఏం కాదు సార్, మరి మీరు వస్తారంటే నేను ఇస్తా, మీరు పట్టించుకుంటారని ఇస్తా సార్. ఇప్పుడు శానిటేషన్ దీంట్లో సో మెనీ ఇష్యూస్ సార్, సో మెనీ ఇష్యూస్ హియర్. ఇప్పుడు వారికి సంబంధం లేని ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా. ఎవరు అంటున్నారు సార్? వాటర్ హైసింగ్ నుంచి నాకు ఆన్సర్ కావాలి సార్. మీరు చెప్పండి, చెప్పించండి. ఆన్సర్ కావాలి. ఏం చేస్తారు చెప్పండి. హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ వాటర్ హైసింగ్? ప్లీజ్ టెల్ మీ. గుర్రపు డెక్కకు సంబంధించి ఎవరు చర్యలు తీసుకుంటారు మీరు చెప్పండి. ప్రజావాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, చెప్పండి. లక్ష్మణ్ గారు నాకు సంబంధం లేదంట. వాటర్ హైసింగ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూషన్ ఎంటమాలజీ సైడ్ లార్వాని క్లీన్ చేసేటువంటి పని చేయించారు. కానీ ఇప్పుడు ఈ కొత్త కార్పొరేషన్ చేసిన తర్వాత అసలు ఎవరు ఏం చేస్తున్నా ఎవరికి అర్థమైతే ఫాగింగ్ బంధు వ్యక్తులు లార్వా యాంటీ మీరు ఎవరితో చేయించుకుంటారు? లేదు నేను చేయకుండా చేస్తా, నాకేమన్నా యాక్టివ్ అవసరం 100% నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కూడా పోయి నేను అమెరికా సార్లు క్లీన్ చేసే చెరువుని నేను ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. రవికిరణ్ గారు పర్ఫెక్ట్ ఆఫీసర్. నేను చెప్తున్నాను, రవికిరణ్ గారు ఆయన అడిగింది ఏంటంటే పర్ఫెక్ట్ గా లాస్ట్ టైం నీకు ఇచ్చిన 2-3 సార్లు ఏం చేసినావు, ఇప్పుడు దీంట్లో చేయాల్సింది ఏంది, ప్రాపర్ గా డీటెయిల్స్ ఆ మెషిన్ లోంచి కొట్టుకొచ్చేసిన దానికి మెష్ పెడతావా ఆయన డయాగ్రామ్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి అడిగాను. నా ముందే అడిగాను. రవికిరణ్ గారు పర్ఫెక్ట్ ఆఫీసర్ సార్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇటువైపు మన సఫీగూడలో ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ వస్తుంది. అంటే అది బలరాం నగర్ కి స్కూపా కాంప్లెక్స్ కి మిడ్ పాయింట్ లో ఉంది, విచ్ ఇస్ యాక్చువల్లీ రైట్. ఎందుకంటే రెండింటికి లోవర్ పాయింట్ బేసికల్. ఈ రెండింటికి లోవర్ పాయింట్ వెళ్ళి ఇక్కడ క్లీన్ అయిన తర్వాత లోపలికి వస్తారు.
అండ్ దీనికి మొన్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మనకు స్టాండింగ్ కమిటీ కూడా తీర్మానం చేసి 2 కోట్ల రూపాయలతోటి అది దానికి ట్రంక్ వేస్తుంది సిగరేజ్ డైవర్షన్ కోసం. ఇప్పుడు ఆ వర్క్ కూడా సో ఈ ట్రంక్ చెరువు చుట్టూ ట్రంక్ వేసి చెరువులోకి డైరెక్ట్ ఉన్నటువంటి సిగరేజ్ కనెక్షన్స్ ని ఎస్టీపీకి తీసుకెళ్ళాలి. డైరెక్ట్ ఈ ట్రంక్ లోకి తీసుకొని చెరువులోకి వాటర్ రాకుండా కలిసి చెక్ చేయించాను. అంతా 3 సార్లు మాకు ఈ ప్రాబ్లమ్స్ అడిగారు. నేను చూపించగలుగుతాను సార్. సార్ అద్భుతమైన ప్లేస్ ఫోర్స్ఫుల్గా పోయి మన వాళ్ళు 2-3 సార్లు పోయి నోటీస్ సార్ తీసేయాలి. నాకు ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ టైం ఉన్నప్పుడు రోడ్ వైడన్ బికాస్ ఆఫ్ ద వర్క్ వాట్ ఎవర్ ద రోడ్ వేర్ యాక్చువల్లీ ఇంత ఎగ్జిస్టింగ్ అనుకున్నా బాగా జరిగింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఏం లేవు, పబ్లిక్ కూడా అబ్జెక్షన్స్ ఏం లేవు. బేసిక్గా సైట్ విజిట్ చేద్దాం తీసుకున్నట్టు మేడం. స్ట్రీట్ వెండర్ యాక్ట్ సార్. ఓ స్ట్రీట్ వెండర్స్ కి మనకు తెలిసే మన పార్లమెంట్ లో ఒక యాక్ట్ ఉంది, ఒక ప్రొవిజన్ ఉంది, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూడాలి. ఓ చట్టం అయితే ఉంది కదా సార్. నేనేమన్నా మేడం కూడా 2-3 సార్లు ఫోన్ చేశాను. ఒకవేళ ఇన్ కేసు తీయాల్సి వస్తే పీస్ఫుల్ గా తీద్దాం, నేనే తీస్తా. యాజ్ పర్ ద లా వీ అబైడ్ ద లా సర్టెన్లీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ యూ ప్లీజ్ విజిట్ ద సైట్. ట్రాఫిక్ ఏరియాని పిలుస్తా, మీరు రండి. అక్కడ ఏంటో మాట్లాడదాం. రోడ్ కూడా లెఫ్ట్ వైడనింగ్ చేస్తున్నాం. అక్కడ టెంపుల్ ఇష్యూ ఉంటే కూడా నేనే మాట్లాడినా. టెంపుల్ వెనక్కి జరుపుకోండి పర్లేదు, అది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు అని చెప్పి టెంపుల్ని కూడా వెనక్కి తెప్పిస్తాం. బీయింగ్ స్టాంచ్ హిందూ సపోర్టర్ నేను టెంపుల్కి ఏమి వ్యతిరేకించలేదు సార్. ఆపాయిసి రోడ్ వైడింగ్ ఆపాలని ఏం చెప్పలేదు సార్. వీఆర్ దేర్ టు కోఆపరేట్. అట్లీస్ట్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ద సైట్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. మీరు ఒకసారి రండి మేడం. అంతవరకు ఫోర్స్ఫుల్ చేయగలరు అంతే. ఫోర్స్ఫుల్ చేయాల్సిన అవసరం లేదు. మేము మూలాన్ని కాదు మేడం, ఆనందాలు మేడం. అది